నమస్తే స్నేహితులారా, ప్రపంచాన్ని ఇంకా మంచిగా మార్చాలని మనలో చాలామందికి అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ఆ మంచి ఆలోచనలు కేవలం కలల్లా ఉండిపోకూడదు. వాటిని నిజంగా ఎలా సక్సెస్ చెయ్యాలో ఈరోజు మనం సరదాగా మాట్లాడుకుందాం. సమాజానికి ఏదో ఒకటి మంచి చెయ్యాలి అనే తపన మనలో చాలామందికి ఉంటుంది, అవును కదూ? అది చాలా చాలా మంచి విషయమండి. అసలు మనస్సులో అలాంటి ఒక మంచి ఆశయం రావడం అన్నదే ఒక పెద్ద గిఫ్ట్ లాంటిది. ఓ మంచి మనసు, దానికి తోడు ఒక గొప్ప ఆలోచన. వావ్! ఇంతకన్నా మంచి స్టార్టింగ్ ఏముంటుంది చెప్పండి. ఇది ఇలా ఉంటుందంటే మనం నేలలో ఒక చిన్న విత్తనం నాటినట్టు. ఆ చిన్న విత్తనం పెరిగి పెద్ద చెట్టు అవ్వాలని, అందరికీ నీడనివ్వాలని మనమంతా కోరుకుంటాం కదా. మనలో చాలామంది ఏమనుకుంటాం, అరే మన ఐడియా చాలా మంచిది, సమాజానికి హెల్ప్ అవుతుంది, కాబట్టి ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని. ఇలా అనుకోవడం చాలా కామన్. మన ఉద్దేశం మంచిది కదా, అన్నీ మంచే జరుగుతాయిలే అని మనం నమ్ముతాం. అది చాలా ప్యూర్, స్వచ్ఛమైన నమ్మకం. కాని ఎప్పుడైనా గమనించారా, కొన్నిసార్లు అంత మంచి ఆలోచనలు కూడా అందమైన పువ్వుల్లా పూర్తిగా వికసించకుండానే మధ్యలోనే వాడిపోతాయి. అయ్యో, ఎందుకిలా? దీని వెనుక ఉన్న కారణమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, సమస్య అంతా ఈ పాత ఆలోచనలోనే ఉంది. అంటే మన ఉద్దేశం మంచిదైతే చాలు, సక్సెస్ దానంతట అదే వచ్చేస్తుందని అనుకోవటం. ఇది ఎలా ఉందంటే, నాకు ఈ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఎగ్జామ్లో పాస్ అయిపోతా అనుకోవడం లాంటిది. ఇష్టముంటే సరిపోతుందా? బాగా చదవాలి కదా, కొంచెం ఎఫర్ట్ పెట్టాలి కదా. అమ్మో, చూడండి, ఈ పాత పద్ధతిలో ఆలోచించడం వల్ల ఏకంగా $50 బిలియన్ కన్నా ఎక్కువ డబ్బు వేస్ట్ అయిపోయింది. డబ్బు మాత్రమే కాదు, ఎన్నో మంచి మంచి ఆలోచనలు కూడా నీళ్లలో కలిసిపోయాయి. ఎంత పెద్ద అమౌంట్ కదా అది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? కేవలం మంచి ఉద్దేశముంటే చాలుపోదు, దాని వెనుక సరైన ప్లాన్ ఉండాలి అని. అయితే అసలు సమస్య ఎక్కడొచ్చింది? ఇన్ని మంచి ఐడియాలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి? మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం? ఈ ప్రశ్నకి జవాబు దొరికితే మనకొక కొత్త తెలివైన దారి దొరికినట్టే. పదండి, ఆ దారేంటో చూసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం కొత్త ఆలోచనా విధానం గురించి మాట్లాడుకుందాం. ఇదే అసలైన సీక్రెట్. ఇది మన మంచి ఆలోచనలు నిజంగా ఇతరులకు ఉపయోగపడేలా చేసే ఒక స్మార్ట్ దారి, మన కలను నిజం చేసే దారి అన్నమాట. ఈ రెండిటి మధ్య తేడాను ఒకసారి జాగ్రత్తగా చూడండి. పాత ఆలోచనేమో హడావుడి మీద ఆధారపడుతుంది, కాని కొత్త ఆలోచన వాస్తవం మీద ఆధారపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే, లాభం లేని బిజినెస్ పెట్రోల్ లేని ఒక మంచి కార్ లాంటిది. చూడ్డానికి భలే ఉంటుంది, కాని ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లదు, అక్కడే ఆగిపోతుంది. చూడండి, సక్సెస్ అనేది ఏదో లక్ వల్ల రాదు. ఎగ్జామ్కి ముందు మన హోంవర్క్ అంతా కరెక్ట్గా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, టెస్లా తీసుకోండి. వాళ్ళు కేవలం ఒక కార్ని తయారు చేయలేదు, వాళ్ళ టెక్నాలజీ 10 రెట్లు బెటర్గా ఉంది, కరెక్ట్ టైంలో మార్కెట్లోకి వచ్చారు, ఒక స్ట్రాంగ్ బ్రాండ్ను క్రియేట్ చేశారు. చూసారా? ఇలాంటి 7 ముఖ్యమైన ప్రశ్నలకి వాళ్ళు సమాధానాలు వెతికారు, అందుకే అంత సక్సెస్ అయ్యారు. సరే, ఈ పెద్ద పెద్ద బిజినెస్ విషయాలు మనకెందుకులే అని అనుకోవద్దు. వీటిని మన రోజువారీ జీవితానికి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం సరదాగా, సింపుల్గా చూద్దాం. ఇది మనందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆశా, రాహుల్ అనే 2 స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం. ఆశ ఏమో ట్రెండింగ్లో ఏదుంటే దాని వెంటపడుతుంది, కాని రాహుల్ అలా కాదు. ఒకే సమస్యను తీసుకుని దాని గురించి లోతుగా నేర్చుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి నిజమైన నాలెడ్జ్ వస్తుంది? ఎప్పుడూ కూడా డీప్ నాలెడ్జ్కే వాల్యూ ఉంటుంది, అవునా? ఇప్పుడు మనోజ్, అరవింద్ 2 ఉద్యోగుల కథ చూద్దాం. మనోజ్ ఎప్పుడూ కంపెనీలో ఏం ట్రెండ్ నడుస్తుందో దానిమీద ఆధారపడతాడు. కాని అరవింద్ తన స్కిల్స్ను బాగా పెంచుకున్నాడు. సడన్గా ట్రెండ్లు మారినప్పుడు మనోజ్కి భయం వేసింది. కాని అరవింద్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఎందుకంటే నిజమైన స్కిల్స్ మనల్ని ఎప్పుడూ కాపాడతాయి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే. చివరిగా సురేష్, రమేష్ 2 బిజినెస్ ఓనర్స్. సురేష్ ఏమో కేవలం సోషల్ హైప్ మీద ఆధారపడ్డాడు, కాని రమేష్ తాను చేసే పని లాభదాయకంగా ఉండేలా చూసుకున్నాడు. ఏమైంది? సురేష్ బిజినెస్ మూతపడింది, రమేష్ బిజినెస్ మాత్రం సమాజానికి చాలా ఏళ్లుగా సేవ చేస్తూనే ఉంది. సో గుర్తుపెట్టుకోండి, లాభం అనేది మంచి పనిని నడిపించే ఫ్యూయల్ లాంటిది. ఓకే, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మరి మన జీవితంలో, మన పనిలో చిరకాలం నిలిచేలా పనులను ఎలా నిర్మించుకోవాలో ఇప్పుడు చూద్దాం. మన ఫ్యూచర్ను స్ట్రాంగ్గా కట్టుకోవడానికి ఈ టిప్స్ మనకు బాగా హెల్ప్ చేస్తాయి. మనల్ని మనం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న, నేను కేవలం మంచి ఉద్దేశం గురించే ఆలోచిస్తున్నానా, లేక
దానికి ఒక మంచి బిజినెస్ ప్లాన్ కూడా ఉందా అని ఒక్క క్షణం ఆలోచించండి. రెండూ చాలా చాలా ఇంపార్టెంట్. రెండో ప్రశ్న. ఇందాక మనం 7 ముఖ్యమైన ప్రశ్నల గురించి మాట్లాడుకున్నాం కదా, వాటిల్లో నేను ఏ ప్రశ్నను పట్టించుకోవట్లేదు అని మిమ్మల్ని మీరు అడుక్కోవాలి. కొన్నిసార్లు మనం చిన్న డీటెయిల్ మిస్ అవుతాం, అదే పెద్ద తేడా క్రియేట్ చేస్తుంది. ఇక మూడోది, నేను చేసే పని ఇతరులకు ఉపయోగపడాలి, అదే సమయంలో నాకు లాభాన్ని కూడా తీసుకురావాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ ఎలా చేయాలి అని ఆలోచించాలి. గుర్తుంచుకోండి, ఇవి రెండూ శత్రువులు కాదు, మంచి ఫ్రెండ్స్ లాంటివి, ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటాయి. ఇదిగోండి మీకోసం ఒక యాక్షన్ టిప్. ఏదైనా కొత్త పని మొదలుపెట్టే ముందు ఆ 7 ప్రశ్నలను మిమ్మల్ని మీరు అడగండి. ఒక్క ప్రశ్న కూడా సమాధానం దొరకలేదనుకోండి, పర్లేదు, ఒక్క క్షణం ఆగి మళ్ళీ ఆలోచించండి. ఇది స్కూల్కెళ్లే ముందు మన బ్యాగ్ చెక్ చేసుకోవడం లాంటిది. చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. ఇక్కడ దుర్గాసర్ చెప్పిన ఒక మంచి మాట ఉంది. లాభం అత్యాశ కాదు, లాభం ఒక రుజువు. అంటే ప్రాఫిట్ వస్తోందంటే దాని అర్థం మనం అత్యాశపరులమని కాదు. మనం చేసే పని లేదా మనమిచ్చే ప్రోడక్ట్ ఇతరులకు నిజంగా వాల్యూ ఇస్తోందని చెప్పడానికి అదొక ప్రూఫ్ అన్నమాట. అంతే. సో ప్రతిరోజు ఉదయం మనకు మనమే ఇలా చెప్పుకుందాం, నేను ఉపయోగపడే బలమైన మరియు నిలకడగా ఉండే పరిష్కారాలను నిర్మిస్తాను అని. ఈ మంచి మాటతో రోజుని మొదలుపెడదాం. గుర్తుంచుకోండి స్నేహితులారా, ప్రతిరోజూ మనం నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఏదో ఒక రోజు మనల్ని పెద్ద సక్సెస్ వైపు తీసుకెళ్తాయి.